జ్ఞానం అంటే ఏమిటి? ఒకటి పుస్తక జ్ఞానము, ఒకటి మస్తక జ్ఞానము, ఒకటి అనుభవ జ్ఞానం. అయితే ఒకటి పుస్తకాలు చదివితే మనకు తీరి వరకు కొంత జ్ఞానాన్ని మనకు కలిగిస్తాయి, పాండిత్యం అంటారు. అలాగే సాధన చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, అది అనుభవ జ్ఞానం అంటారు. అయితే ఈ యొక్క థియరీ వలన, ఈ పుస్తక జ్ఞానం వలన మనకు కొంత సదాచారాన్ని అలవాడుతుంది, మనము మంచిగా జీవించేటట్టు చేస్తాయి. కానీ అనుభవ జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుంది. తపస్సు వలన, ధ్యాన యోగం నిరంతరం చేయడం వలన మనిషికి బ్రహ్మజ్ఞానము, సమాధి స్థితి కలిగి బ్రహ్మజ్ఞానము, నేను పరమాత్మ స్వరూపాన్ని, బ్రహ్మవిద్ బ్రహ్మైభవతి, బ్రహ్మం తెలుసుకున్నవారు బ్రహ్మనే అవుతారు. అహం బ్రహ్మస్మి, నాలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే, అన్ని జీవుల్లో ఉండేది నేను, నాలో ఉండేది అన్ని జీవులు అనేది మమాత్మ సర్వభూతాత్మ స్థితి కలుగుతుంది. కనుక సర్వజీవుల్లో తనలో సర్వజీవులను చూసుకుంటాడు కాబట్టి ఎలాంటి దుఃఖము జ్ఞానికి ఉండదు. కనుక బ్రహ్మజ్ఞానమై సుఖము, శాంతి, ఆనందాన్ని కలిగిస్తుంది. ఓం